4 నెలల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చేసి తమ ప్రభుత్వమేనని పగటి కళ్ళకు అంటున్నారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఎక్స్వేదిగా అద్దంకి దయాకర్ స్పందించారు. కేసీఆర్ను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన భయభ్రాంతులతో భయపడుతున్నారని కూడా కౌంటర్ ఇచ్చారు. కూల్చడానికి కాదు, ప్రభుత్వం నిర్మించడానికి అని కూడా అన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్జీవం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మీరు చేస్తున్న అవినీతి క్షేత్రాలు కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు దయాకర్. కేసీఆర్ గారు స్పందిస్తూ పగటి కలల రూపాన్ని చెప్తున్నాడు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని. ఇంకా కేసీఆర్ గారిని భరించే ఓపిక తెలంగాణ సమాజానికి ఉంది అని అనుకోవడం అనేది ఒక భ్రమ. కూల్చడానికి కాదు ప్రభుత్వం, నిర్మించడానికి అని చెప్పి అంటున్నాడు. మీరు కూల్చిన వ్యవస్థలను పునరుజ్జీవం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తానేదో నిర్మించినట్టు, తన వల్లనే తెలంగాణ సమాజానికి ఏదో ఒరిగిందన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మీరు చేసిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇలా మూసీని పునరుజ్జీవం చేయించడానికి, అక్కడ ఉన్న ఇండ్లకు ప్రత్యామ్నాయంగా అవకాశాలను చూపించి హైదరాబాద్ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటున్నది. బురదలో, మట్టిలో, చెరువులో, ప్రాజెక్టులలో మీరు అవినీతి చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అప్పుడెప్పుడో రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ప్రమాణ స్వీకారం చేసి, మళ్ళీ రాకపోతే బాగుండదు కాబట్టి అని చెప్పి బడ్జెట్ సెషన్స్ అప్పుడు ఒకసారి వచ్చి, ఈ సంవత్సర కాలం పూర్తిగా నువ్వెక్కడున్నావో తెలియకుండా ప్రజలకు దూరంగా ఉండి, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నా నాకు అధికారం ఇస్తారు ప్రజలనే భ్రమను ఈరోజు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నీ కొడుకు, నీ అల్లుడు కలిసి చేస్తున్న బయట విధ్వంసం ఒకసారి చూసుకోండి మీ పార్టీకి. చివరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి చేసినా దుమ్మెత్తి పోసే స్థితికి దిగజారిందంటేనే మీరు అధికారం లేకపోతే ఏ విధంగా ఎలా ఫ్రస్ట్రేషన్ ఉండరో అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. మీ నుంచి తెలంగాణను